వెల్కమ్ బ్యాక్. ఈ 9 టెండర్ల వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడ గొడవలు ప్లస్ తెలంగాణ సర్కార్లో అస్థిరత తీసుకొచ్చే వరకు వెళ్తోంది. ఎందుకంటే మంత్రులు కొట్లాడుకుంటున్నారు. మధ్యలో ముఖ్యమంత్రి మంత్రులకు కొట్లాట పెట్టాడు. ముఖ్యమంత్రి ఛానల్స్ తోటి రాపిస్తున్నారు, మీడియాతో రాపిస్తున్నారు. ఇది కూడా వస్తుంది. పూర్తిగా అసలు సర్కార్లోనే అస్థిరత వచ్చే పరిస్థితికి వచ్చింది కదా. అసలు ఆ సవాలే లేదు. ఇదేమైనా ఇప్పుడు కొన్ని టీఆర్పీ కొరకు కొందరు, లేకపోతే వాళ్ళ యొక్క ఏమంటాము బాస్ను సాటిస్ఫై చేయడానికని కొందరు ఇట్లా చేస్తున్నది తప్పితే ముఖ్యమంత్రి గారితో పాటు క్యాబినెట్ కానీ పార్టీ కానీ ఎక్కడే ఫీలింగ్ ఏం లేదు. అంతా సజావుగానే జరుగుతుంది, అంతా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు ప్రాపగండానో ట్రోల్స్నో చూసి తలకాయ నొప్పి పెంచుకునే అంత స్థితిలో క్యాబినెట్ కానీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ లేదు నాకున్న అంచనా. సో వాళ్ళ ఇష్టం, ఏదో పాపం వాళ్ళు నవ్వుకుంటారు మా వాళ్ళు అప్పుడప్పుడు. అధిష్టానం ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతుంది కదా. బొగ్గు ఎందుకంటే గతంలో కూడా బొగ్గే మీకు ఎప్పుడు కూడా నష్టం చేసింది కదా. ఆ రోజు మన్మోహన్ సింగ్ కి, అలా ఈ రోజు ఈ సర్కార్ కి ఉన్న బొగ్గు మళ్ళీ నష్టం చేస్తుంది. కోల్గేట్ ఎట్లా అప్పుడు కోల్గేట్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఎంత పారదర్శకంగా ఉండి దాంట్లో క్లీన్ చిట్ అయి బయటపడ్డాడో, ఇప్పుడు అది అడ్రస్ కూడా నేను ఛాలెంజ్ కూడా చేసిన. You have any obligation or any objection or any discrepancy, you put it on the public domain. నువ్వు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఉత్తగా ఇప్పుడు ఏమంటారు కదా, ఊళ్ళో ఫలానా వాళ్ళు కొట్టుకుంటురాట అని చెప్పాడు, కొట్టుకుంటలేదు పాలేదు ఊరంతా చెప్తారు. వీడు ఏడ కొట్టుకుంటురా అంటే ఏడ వచ్చి ఇట్లా ఉన్నది. ఇది అంటే మన నాన్న పులి టైప్, నిజం చెప్పినా రేపు నమ్మని స్థితికి వస్తుంది. కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా అంటే మీన్స్ ముఖ్యమంత్రి గారైనా ఎవరైనా ఏమైనా గ్యాప్ లాంటిది వచ్చే పరిస్థితి ఉన్నా కూడా ఇమ్మీడియట్గా రికవర్ చేసుకుంటారు. దాంట్లో ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ సమ్ మిస్టేక్ ఉన్నదనుకోండి సరిదిద్దుకోవడానికి సమస్య ఏంది. కానీ ఈ సన్నాసులో ముచ్చటిని వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? నేను ఎన్నోసార్లు చూసిన వీళ్ళని, ఇగో నా మీద అట్ట రాయించారు, నా మీద ఇట్ట రాయించారు, వీళ్ళు నవ్వుకుంటుంటారు అప్పుడప్పుడు మంత్రులు కలిసినప్పుడు, ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా, మా అధిష్టానం కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతుంది. కానీ దళితుడు కాబట్టే బట్టిని టార్గెట్ చేశారు అని చెప్పి స్వయంగా దళిత సంఘాలు కూడా ఆరోపించినాయి కదా ఆయనకు. ఇప్పుడు ఆయన నేను ఒక మాట చెప్తా, బట్టి గారు మోర్ దాన్ దళిత్, ఇంకా దళిత్ తో పాటు ఆయన ఇంటలెక్చువల్ అండ్ వాళ్ళ ఫాదర్ ఎంత క్రెడిబుల్ ఉన్నోళ్ళు. ఇంకోటి తెలిసి తప్పు చేయాల్సిన అవసరం బట్టి గారికి రాదు. ఐ నో వెరీ మచ్ అబౌట్ పర్సనల్లీ. నాకు రేవంత్ అన్న ఎంత దగ్గర, బట్టి అన్న కూడా అంతే దగ్గర. వాళ్ళిద్దరి మనస్తత్వాలు కూడా తెలుసు. వాళ్లకు పొలిటికల్ ఫ్యూచర్ ఉంది. మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి కావాలని మా రేవంత్ రెడ్డి గారికి ఎట్లా ఉందో, నేను మంచి నాయకునికి ఎదగాల అవసరమైతే అంటే ఒక 40 years వాళ్ళ శ్రమ. గిట్లాంటి ఏమంటారు తాటాకి చప్పులకు వాళ్ళు భయపడతారని నేను అనుకోను. పర్టికులర్గా బట్టి గారు చాలా పారదర్శకంగా చెప్పుకుంటూ వస్తున్నారు ప్రతి సందర్భంలో కూడా. తెలిసి కాదు, తెలియకుండా కూడా తప్పు చేయకుండా ఉండే విధానాన్ని ఆయన స్ట్రక్చర్ చేసుకున్నాడు. కాబట్టి వీళ్ళంతా కూడా ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అది దాంట్లో ఏదో మర్మం అని చెప్పేసి దాని మీద పుంకలుగా చర్చ వస్తుంది. బట్ నేనేమంటానంటే జర్నలిస్టులను కామెంట్ చేయడం అనేది కాదు, కానీ మనం ఎట్లున్నాం అనేది ఈజీగా జడ్జి చేసుకోగలరు. ఇది టీ కప్లో తుఫాన్ కూడా కాదు, సెంటసీసలో తుఫాన్ అనుకుంటాను నేను. దీన్ని పట్టించుకో అంత చిన్న అంశం. ముఖ్యంగా బట్టి గారి విషయానికి వచ్చినప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కూడా ఒక దొరల పోకడ అనేది కనిపిస్తోంది. గతంలో బట్టి గారిని యాదగిరిగుట్ట టెంపుల్లో కింద కూర్చోబెట్టారు. మొన్న సీతక్క విషయంలో కూడా ఇలానే జరిగింది అనేది బాగా ట్రోల్ అవుతోంది. ఇగో ఒకటమ్మా, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. ఇక హోదాలు పక్కన పెడితే అక్కడ సీట్లు దొరకడం అనేది పెద్ద సమస్య అవుతుంటుంది. అంత ఉంటుంది. మొన్న సీతక్కది కూడా చాలా ట్రోల్ చేసిండ్రు గతంలో. వీళ్ళిద్దరికి ఏం చేసిండో ఒకసారి రేవంత్ రెడ్డి గారు మీరు కొంచెం ఒక 2 years బ్యాక్ పోండి. ఆయన సొంత ఇంట్లో ఆయన వండుకుంటాం. ఏ ముఖ్యమంత్రి నేను దొరనానికి చెప్పి ఇది ప్రగతి భవన్ అని పేరు పెట్టుకొని ప్రజల్ని రాకుండా చేసిన ఆ ప్రగతి భవన్ను బట్టి గారికి ఇచ్చింది. సీతక్క కూడా బట్టి గారికి ఇచ్చిందంటే ఒక ప్రైడ్. దళితుని ముఖ్యమంత్రి చేస్తామన్నాం, చేయలేకపోయినా ఉప ముఖ్యమంత్రిని చేసి ఆయనకు ఒక డిజిగ్నేషన్ ఇచ్చిండు. సీతక్కని ఎక్కడ పెట్టిండు? ఇదే రాజశేఖర రెడ్డి గారి ఇంటి వెనుక ఉన్న ఒక పెద్ద బంగ్లా. ఎందుకు? మాకు దళిత ఆదివాసీ గిరిజనులు మాకు అంత ముఖ్యమనే ప్రయారిటీ చేసిండు. ఇదెందుకు కనపడదు వీళ్ళకు? ఇప్పుడు చాలాసార్లు
సరే పేర్లు చెప్పొద్దు కానీ రెడ్డి అయినా ఓబీసీలైనా వాళ్ళకు కూడా సీటు దొరకకుండా ఎక్కడో ఉంటే కూడా పిలుచుకొచ్చి ఈడ కూర్చోబెట్టాల్సి వస్తుంది ఒక 15 మంది ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఈ చిన్న చిన్న వాటిని మరి అట్లా అనుకుంటే కేసీఆర్ గారు ఎన్నోసార్లు దళితులనే కాదు అందరినీ కూడా ఎంత అవమానపరిచిందో చూసినాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఉద్దేశపూర్వకంగా చేయరు. సందర్భాలు ఉంటాయి. ఒక్కోసారి మమ్మల్ని నేను ఎమ్మెల్సీ అయినా కూడా నన్నే పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఒక్కో సందర్భం అట్లా. ఒక్కోసారి కొంతమందికి ప్రయారిటీ ఇవ్వాలి, అన్ని సబ్బండ వర్గాలు ఇట్లా అగపడాలని ఒక కోణం ఉంటుంది. ఆడ ఒక చైర్ ఒక డయాస్ ఉంటే ఆ డయాస్ని డిఫైన్ చేస్తారు. కాబట్టి సోషల్ జస్టిస్ అనేది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు నేర్పితే ఇట్లా వాళ్ళ దొరపెత్తనం. కానీ అన్నిటికంటే ఎక్కువ గతంలో వారు సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు కూడా, వీరు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళ మధ్య నాకు కోఆర్డినేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇక సీతక్క గురించి మీకు చెప్పనక్కర్లేదు, వాళ్ళు అన్న చెల్లెళ్ళు ఉన్నట్టే ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పుడు మీరు ఎన్ని వైరుధ్యాలు ఉండని, మీరు గతంలో ఏదేదో వైరుధ్యాల గురించి చర్చ జరిగి వాళ్ళందరూ ఎంత ఎమికబుల్గా ఉంటారో నేను చూస్తా. ఇప్పుడు నేను ఎంత సంతోషపడతా అంటే సీఎంకి ఇచ్చే ప్రయారిటీ మంత్రులు కానీ, ఒకప్పుడు పెద్ద చిన్న అనే తారతమ్యాలు లేకుండా కూడా డిజిగ్నేషన్కి ఇచ్చే దాన్ని మనం చూస్తున్నాం. అది గతంలో లేకుండే. చాలామంది వాపోయిన మాట వాస్తవం. కానీ పెత్తందారీతనం అనేది కాంగ్రెస్లో ఉండకపోవడానికి కారణం ఏంటంటే అధిష్టానం ఎప్పుడు కూడా గైడ్ చేస్తుంటుంది. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ బ్యాక్లాగ్ ఉన్నా కూడా దాన్ని ఫిల్ చేస్తుంది. అది కాంగ్రెస్కు బలం. ఇప్పుడు వాళ్ళు రిడ్రెస్ కూడా చేసుకోలేరు. ఇప్పుడు మా పార్టీ నాయకుడు ఎప్పుడైనా రాజ్యాంగాన్ని మార్చాలని ఎవరన్నా అంటారా? అది కేసీఆర్ అడగలిగిండు. మళ్ళీ దాని కంపెన్సేటర్గా మనోడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం దానికి పెట్టి 125 ఫీట్స్ది మళ్ళీ అంబేద్కర్ది పెట్టినా కూడా అంబేద్కరిస్టులు నమ్మలేని స్థితికి వచ్చింది. కాబట్టి నేతి బీరకాయలో నెయ్యి ఎట్లా ఉండదో కేసీఆర్ సామాజిక న్యాయంలో అట్లా ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇలా చూడండి, ఒక ఓబీసీని మేము ఇలా పీసీసీ ప్రెసిడెంట్గా చేసుకోగలిగినాం, ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వగలిగినాం. అట్లా మీరు ఎన్నో ఉదంతాలు చెప్పగలుగుతారు. కాబట్టి దీంట్లో డిస్క్రిమినేషన్ అనేది చాలా లెస్సర్గా ఉంటుంది. ఒకవేళ అలాంటిది జరుగుతుందనే భావన వచ్చినా దాన్ని ఇమ్మీడియట్గా ఫుల్ఫిల్ చేస్తే, ఇప్పుడు అజరుద్దీన్ గారిని ఆగమేఘాల మీద మేము ఎందుకు చేయాల్సి వచ్చింది ఒక ఫీల్ ఉంది. ముస్లిం కమ్యూనిటీలో ఏంటంటే ఇంత పెద్ద కమ్యూనిటీ మేము తెలంగాణలో, మమ్మల్ని ఎందుకు బేర్ చేస్తలేరు. నేను ముస్లిం సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాతో అంటుండే,